ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దీన్ని యాడ్జెక్టివ్స్ కంపారిజన్ అని కూడా అంటారు. ఏమంటారు? యాడ్జెక్టివ్స్ కంపారిజన్ అని కూడా అంటారు. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో పాజిటివ్ డిగ్రీ ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు చూడు, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ ఎప్పుడు కూడా యాడ్జెక్టివ్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫైన్ పాజిటివ్ డిగ్రీ, ఫైనర్ కంపారిటివ్ డిగ్రీ, ఫైనెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఈ ఫైన్ అనే యాడ్జెక్టివ్ కి పాజిటివ్ డిగ్రీ ఫైన్ అయితే, కంపారిటివ్ డిగ్రీ ఫైనర్, సూపర్లేటివ్ డిగ్రీ ఫైనెస్ట్. ఫైన్ చాలా బాగుంది అని చెప్పేటప్పుడు, చూసారా? ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. ఇక మీకు ఈ విధంగానే మీకు ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్ ఇస్తున్నాను. ఆ యాడ్జెక్టివ్స్ మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు వరుసలు ఇస్తున్నాను, యాడ్జెక్టివ్ చూసుకోండి. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. బ్రేవ్ ధైర్యమైన, మైల్డ్, మైల్డర్, మైల్డెస్ట్. మైల్డ్ అంటే మెత్తగా ఉండటం. వైల్డ్, WILD, వైల్డ్ క్రూరంగా ఉండు. వైల్డ్, వైల్డర్, వైల్డెస్ట్. ప్యూర్, ప్యూరర్, ప్యూరెస్ట్. నోబుల్. ప్రతి దానికి కూడా, ప్రతి యాడ్జెక్టివ్ కూడా మనము పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోవాలి. ఓకేనా? తర్వాత నోబుల్, NOBLE, నోబుల్ గొప్పగా. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. రేర్ దొరకని, RARE, రేర్, రేరర్, రేరెస్ట్. హోలీ, HOLY, హోలీ పవిత్రంగా. హోలీ, హోలియర్, హోలియెస్ట్. డిమ్, TIM, డిమ్ స్పష్టత లేని. డిమ్, డిమ్మర్, డిమ్మెస్ట్. సాడ్, SAD, సాడ్ దుఃఖంతో. సాడ్, సాడర్, సాడెస్ట్. ఫూలిష్, FOOLISH, ఫూలిష్ తెలివి లేని. ఫూలిష్, మోర్ ఫూలిష్, మోస్ట్ ఫూలిష్. హారిబుల్, HORRIBLE, హారిబుల్ ఘోరముగా. హారిబుల్, మోర్ హారిబుల్, మోస్ట్ హారిబుల్. స్ప్లెండిడ్, SPLENDID, స్ప్లెండిడ్ హుషారుగా. స్ప్లెండిడ్, మోర్ స్ప్లెండిడ్, మోస్ట్ స్ప్లెండిడ్. కరేజియస్, COURAGEOUS, కరేజియస్ ధైర్యముగా. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. ఇండస్ట్రియస్, INDUSTRIOUS, ఇండస్ట్రియస్ శ్రమించటం, శ్రమించే. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. డిఫికల్ట్, DIFFICULT, డిఫికల్ట్ క్లిష్టమైన. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. మచ్, MUCH, మచ్ ఎక్కువగా. మచ్, మోర్, మోస్ట్. మెనీ, MANY, మెనీ చాలా. మెనీ, మోర్, మోస్ట్. ఈ రకంగా పాజిటివ్ డిగ్రీ, రెండోది కంపారిటివ్ డిగ్రీ, మూడోది సూపర్లేటివ్ డిగ్రీ. ఈ విధంగా మనం యాడ్జెక్టివ్స్ కంపారిజన్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్స్ కంపారిజన్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం కదా. ఆ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని యాడ్జెక్టివ్స్ తెలుసుకుందాం. A, N, B వీటిని కూడా యాడ్జెక్టివ్స్ అని చెప్పి అంటారు. ఈ యాడ్జెక్టివ్స్ ని A, N, B అనే వాటిని ఆర్టికల్స్ అని చెప్పి అంటారు. యాడ్జెక్టివ్సే కానీ వాటిని ఆర్టికల్స్ అని చెప్పి అంటారు. సో ఈ ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకోవాలి. A, N ని డైరెక్ట్ ఆర్టికల్ అంటారు. దీని డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పి అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆర్టికల్స్ అయినా యాడ్జెక్టివ్స్ అన్నా వీటిని ఆర్టికల్స్ లేదా యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఓకే, ఆర్టికల్స్ యాడ్జెక్టివ్స్ లో ఉన్నాయి. అవి యాడ్జెక్టివ్సే కానీ సెపరేట్ పేరెంట్ వాడికి ఆర్టికల్స్. కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ గాని యాన్ గాని ఉపయోగించాలి. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ది ఉపయోగించాలి. పదములోని
మొదటి సిలబుల్ కు ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ ఉపయోగించాలి. కాన్సోనెంట్ సౌండ్ ఉంటే ఏ ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. ఓవెల్ సౌండ్ అంటే ఏంటి? ఓవెల్ సౌండ్ అంటే ఏంటి? ఇప్పుడు యాన్ అని చెప్పన్నాం కదా. యాన్ నోటి భాగాలు మాట్లాడుతున్నాయా లేదా అంగిలి మాట్లాడుతుందా? సౌండ్ యా, ఆ, ఈ, ఏ, ఓ, ఏ కేవలం అంగిల్ సౌండ్. అంగిల్ సౌండ్ పదములో మొదటి సిలబుల్ అంగిల్ సౌండ్ అంటే ఓవెల్ సౌండ్ లో ఉంటే యాన్ ఉపయోగించాలి. మౌత్ పార్ట్స్ నోటి భాగాలు కనుక కదిలితే సిలబల్ కి ఫస్ట్ పదములోని మొదటి సిలబల్ కి నోటి భాగాలు మాత్రం మౌత్ పార్ట్స్ కదిలితే ఏ ఉపయోగించాలి. అంటే ఏ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి అని చెప్పంటే నోటి భాగాలు కదిలితే పదములోని మొదటి సిలబల్ నోటి భాగాలు కదిలితే అది కాన్సోనెంట్ సౌండ్. కేవలం పదములోని మొదటి సిలబల్ కేవలం అంగిలి మాత్రం మాట్లాడితే అది ఓవెల్ సౌండ్. ఓకేనా? సో ఓవెల్ సౌండ్ ముందు యాన్ ఉపయోగించాలి, కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏ ఉపయోగించాలి. ఇది మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ 1, షీ బాట్ ఏ బుక్. బూ బూ నోటి భాగాలు కదులుతున్నాయి. నోటి భాగాలు కదిలితే దాన్ని కాన్సోనెంట్ సౌండ్ అంటారు. బుక్ లో ఫస్ట్ సిలబుల్ ఏంటి? బూ. ఆ తర్వాత అది సిలబుల్ కింద రాదు. ఫస్ట్ సిలబుల్ బూ, నోటి భాగాలు కదులుతున్నాయి కాబట్టి ఏ బుక్ అని వాడాం. తర్వాత షీ బాట్ ఎన్ యాపిల్. ఫస్ట్ సిలబుల్ కాబట్టి యాన్ ఉపయోగించాలి. షీ బాట్ ఎన్ యాపిల్. షీ బాట్ ది రైస్. రైస్ లో 1 రైస్ 2 రైస్ 3 రైస్ కొలుస్తారా మీరు? కొలలేరు కదా. కాబట్టి సో ఏదైతే అన్కౌంటబుల్ ఉందో దానికి ది ఉపయోగించాలి. షీ బాట్ ది రైస్ అని చెప్పన్నాం. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాం. షీ ఈస్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. సూపర్లేటివ్ డిగ్రీ ముందు ది ఉపయోగించాలి. టాలెస్ట్, టాలర్, టాలెస్ట్ ది ఉపయోగించాలి. ద వేదాస్ ఆర్ అవర్ సేక్రెడ్ బుక్స్. వేదాస్ ఆర్ అవర్ సేక్రెడ్ బుక్స్. సో వేదాస్ అంటే అది ఒకటే యూనిక్ కాబట్టి ది వేదాస్ అని చెప్పని అన్నాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆ కంప్యూటర్, ఒక కంప్యూటర్. కా ఫస్ట్ సిలబుల్ ఏంటి? కా కాబట్టి ఏ. యూరోపియన్, యూ 4 పైన తగులుతుంది అంటే కాన్సోనెంట్ సౌండ్. ఏ యూరోపియన్. బర్డ్, ఏ బర్డ్. యూనికార్న్, ఏ యూనికార్న్. యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. ఏ యూస్ఫుల్ థింగ్, ఏ 1 రూపీ కాయిన్. చూసారా? అన్ని కూడా ఫస్ట్ సిలబుల్ నోటి భాగాలు కదిలితే ఫస్ట్ సిలబుల్ కి ఏమంటాం? దాన్ని కాన్సోనెంట్ సౌండ్ అంటాం. అంటే కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏం పెట్టాము? ఏ పెట్టాము. అదే కానీ ఓవెల్ సౌండ్ అయితే కేవలం అంగిల్ సౌండ్ మాత్రమే ఓవెల్ సౌండ్. పదములోని మొదటి సిలబుల్ దానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎనిమి, ఏ కాబట్టి అది ఓవెల్ సౌండ్. యాన్ ఎనిమి. ఆరెంజ్, ఆ an orange. Yes, 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 yes. An ass. Animal, an animal. Our, H-O-U-R, our, an hour. Honorable man, H-A-N-O-U-R-A-B-L-E, honorable man. Honorable man, an honorable man. Elephant, E-L-E-P-H-A-N-T, elephant. An elephant. An elephant. Englishman. E angle sound అంటే vowel sound. An Englishman. Ugly person. Ugly person. U-G-L-Y ugly. P-E-R-S-O-N person. Ugly person. An ugly person. చూసారా? సో కాబట్టి ఈ రకంగా మనం నేర్చుకోవాలి.